ఈ దేశ ప్రధానమంత్రిగా ప్రపంచ ఉక్కు మహిళగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు మలితరంలో ఈ దేశ సమగ్రత సమైక్యతను కాపాడడానికి వారి అసూలు బాసిన్రు, చివరి రక్తపు బొట్టు దారబోసిన్రు, ఈ దేశ సమగ్రతను కాపాడినరు. వారి వారసత్వాన్ని, వారి త్యాగాలను పులికిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా సేవలు అందించడమే కాదు, ఈ దేశ సమగ్రతను కాపాడడంలో, ఈ దేశంలో శాంతి భద్రతలను దెబ్బతీసి, మత సామరస్యాన్ని దెబ్బతీసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నప్పుడు సద్భావన యాత్ర చేయడమే కాదు, చివరికి దేశ సమగ్రతలో రాజీవ్ గాంధీ గారు కూడా తన ప్రాణ త్యాగం చేసిండ్రు. తన చివరి రక్తపు బొట్టును ఈ దేశ సమగ్రత కోసము వారు బలి ఇవ్వడం జరిగింది. అంటే మొదటి తరంలో మహాత్మా గాంధీ గారు, రెండవ తరంలో ఇందిరాగాంధీ గారు, మూడవ తరంలో రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రతని కాపాడడానికి ప్రాణాలు అర్పించి వారు స్వర్గీయులై అమరవీరులై ఈ దేశాన్ని కాపాడినరు.